ఏమైంది అంజలి? అంత సీరియస్గా ఉన్నావేంటి? అరే, నేను అడుగుతుంటే పాప వైపు చూస్తావేంటి? ఏమైందో చెప్తే కదా నాకు అర్థమయ్యేది. ఏమైందో మీ కూతుర్నే అడగండి. సిరి, మళ్ళీ మమ్మీకి కోపం తెప్పించావా? లేదు డాడీ, నేనేం చేయలేదు. నువ్వేం చేయకుండానే మమ్మీకి నీ మీద అంత కోపం వచ్చిందా? నిజంగా నేనేం చేయలేదు డాడీ, మమ్మీయే నన్ను కొట్టింది. చూసారా, ఇప్పుడు కూడా నేను కొట్టాననే చెప్తుంది, కానీ తనేం చేసిందో చెప్పట్లేదు. అబ్బా, ఏంటి అంజలి, నువ్వు కూడా చిన్నపిల్లతో కలిసి అసలు ఏం జరిగిందో చెప్పు. ఎవరికి చెప్పకుండా బయటికెళ్ళింది. రోజంతా పిచ్చిదానిలా ఇంటి చుట్టుపక్కల వెతుకుతూనే ఉన్నాను. అసలు ఎక్కడికెళ్ళింది? అదే, ఎందుకు వెళ్ళావంటే చెప్పదు, ఎక్కడికి వెళ్ళావని అడిగితే నోరు విప్పదు. మరలాంటప్పుడు కొట్టకుండా ముద్దు పెట్టుకోమంటారా? అదేంటి, పాప బయటికెళ్తుంటే ఎవరూ గమనించలేదా? అసలు పాపని చూసుకోవడానికేగా పని మనిషిని పెట్టింది. తనేం చేస్తుంది? సాకి, సాకి! ఏంటయ్య గారు? ఏం చేస్తున్నావు నువ్వు? పాప బయటికి వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకోవాలని తెలీదా? జాగ్రత్తగానే చూసుకుంటున్నాను అయ్య గారు, కానీ ఎవరికి చెప్పా పెట్టకుండానే వెళ్ళిపోయింది. అలా వెళ్లకుండా చూసుకోవడానికే కదా నిన్ను పెట్టింది. మీరు కూడా ఏంటండి సాకి నరుస్తున్నారు? ముందు అదెక్కడికి వెళ్ళిందో కనుక్కోండి. వాగు, ఇకనైనా పాపని జాగ్రత్తగా చూసుకో. అలాగే అయ్య గారు. సరే, నువ్వు వెళ్ళు. చూడండి ఎలా చూస్తుందో. తప్పు చేశానని కొంచెం కూడా ఫీల్ అవ్వడం లేదు. అంజలి, అసలు ఏమైంది నీకు ఈరోజు? పాప చిన్న పిల్ల, అలా నువ్వు కోపం చేసుకుంటే భయపడ్డం తప్ప ఇంకేం చేస్తుంది చెప్పు? ఆ, నా కోపమే మీకు కనిపిస్తుంది, కానీ అది కొద్దిసేపు కనిపించకపోయేసరికి ఎంత భయపడ్డానో మీకు అర్థం కావడం లేదు. చూసావా సిరి, మమ్మీ ఎంత బాధపడుతుందో? సిరి, సిరి, అదేంటి సిరి అప్పుడే నిద్ర లేచిందా? ఇంత పొద్దునే లేచి ఎక్కడికి వెళ్ళింది? సాకి, సాకి! సాకి, సాకి, సాకి! ఏంటమ్మగారు? సిరి కిందకేమైనా వచ్చిందా? లేదమ్మగారు, పాప కిందికి రాలేదు, పైనే ఉంది. నీ మొహం, అది అక్కడ కూడా లేదు. ఎక్కడికెళ్ళిందో ఏంటో. సిరి, సిరి, సిరి! పూజ! ఏమైనది వదినా? సిరిని చూసావా? చూడలేదే. అయినా ఏనాడో పాప ఉదయాన్నే నిద్ర లేవదు కదా. బెడ్రూమ్ లో కూడా సిరి లేదు. ఒకవేళ ఉద్యానవనంలో ఆటలాడుచున్నదేమో, నేను చూచి వచ్చేదను. ఎక్కడికి వెళ్ళుంటుంది? వదినా, సిరి కనిపించిందా? లేదు వదినా, ఇంటి బయట కూడా లేదు. ఎక్కడికి వెళ్ళుంటుంది? వదినా, నువ్వేం కంగారు పడకు, సిరి తప్పకుండా తిరిగొచ్చును. ఒకసారంటే ఓకే, ఇలా పదే పదే వెళ్ళడం ఏంటి? అసలు మనకి చెప్పకుండా వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ సిరికి ఫ్రెండ్స్ కూడా ఎవరూ లేరు. అలాంటప్పుడు ఎక్కడికి వెళ్ళుంటుంది? ఒకవేళ నా మీద కోపంతో ఎక్కడికైనా. వదినా,
ఒకవేళ నువ్వు అన్నది నిజమైతే పాప నిన్నెలా తిరిగి వచ్చినది? మరి మరి ఎక్కడికి వెళ్ళినట్టు పూజ? వదినా, నా కేలను ఆ బొమ్మను వెతుక్కుంటూ వెళ్ళిందా అని అనుమానంగా ఉన్నది. నా హనీ కనిపించట్లేదు కదా డాడీ. పాపం ఎక్కడ పడిపోయిందో అని వెతుక్కుంటూ వెళ్ళాను. అవును, ఆ బొమ్మ కోసమే వెళ్ళుంటుంది. వెంటనే ఈ విషయం మీ అన్నయ్యకి చెప్పాలి. ఫోన్ చేయి. ఉమ్, ఏమైంది? వదినా, నిన్న జరిగిన విధముగానే సిరి తిరిగొచ్చినేమోనని నాకు అనిపించుచున్నది. ఇప్పుడు ఈ విషయం అగ్రజనికి చెప్పి కంగారు పెట్టుట ఎలా? పాప విషయంలో నేను ఛాన్స్ తీసుకోలేను పూజ. వెంటనే మీ అన్నయ్యకి ఫోన్ చేసి రమ్మను. ఈ లోపు నేను ఈ ఏరియా చుట్టుపక్కల వెతుకుతాను. సరే వదినా. హలో హలో అగ్రజ. మ్యాజిక్ ఆంటీ, సిరి, నీకోసమే వెయిట్ చేస్తున్నా. రా కూర్చో. ఇందాక నా హనీ నాకు కనిపించింది. అవునా? అవును, నిజంగా తనెక్కడో ఉండిపోయిందట. ఒక్కదాన్నే ఉండటానికి భయంగా ఉంది. త్వరగా వచ్చి నన్ను తీసుకెళ్ళు అని చెప్పింది. ప్లీజ్, నా హనీ ఎక్కడుందో త్వరగా కనుక్కోవా? మనమే వెళ్ళి హనీని తీసుకొద్దాం. తప్పకుండా కనుక్కుంటా. రాత్రంతా నీకోసమే కష్టపడ్డాను. మొత్తం రెడీగా ఉంది. ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వేం కంగారు పడకు. నీ హనీ తప్పకుండా నీ దగ్గరకొస్తుంది. నిజంగానా?